హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇంత క్వాంటిటీలో కాలీఫ్లవర్ 65 చేసుకోవడానికి అది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇది 65 కోసం ఇగోండి ఈ సైజు కాలీఫ్లవర్స్ అయితే 4 తీసుకున్నాము. ఈ 4 కలిపితే ఇగోండి ఇంత క్వాంటిటీలో వచ్చింది చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికి మనకి ఒక 1/2 కేజీ శనగపిండి, అదే బేసిన్ ఫ్లోర్ అంటారు కదా, శనగపిండి ఒక 1/2 కేజీ శనగపిండి వేశారు అంటే కార్న్ఫ్లోర్ అనేది ఒక 1/2 కిలో మాత్రమే వేయాలి. అయితే ఒక 100 గ్రామ్స్కి వరిపిండి కూడా వేయాలి. వరిపిండి ఎందుకంటే క్రంచీనెస్ కోసం. అలాగే దీనికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మామూలుగా అయితే ఈరోజు ఉల్లి వెల్లుల్లి 2 వేయొద్దని అనుకున్నాం కాబట్టి మరి దీనికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు, మిగతా అన్నీ వేస్తున్నాం. చూడండి, టేస్ట్కి తగ్గ సాల్ట్, కాస్త పసుపు, గ్రీన్ చిల్లీస్ చూడండి కాస్త ఇగోండి ఇలా చీలికల్లా చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, కాస్త గరం మసాలా పొడి, మీ టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అయితే ఇది ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది. అదిగోండి ఈ కప్పుడైతే ఇది రైస్ ఫ్లోరు, అదే వరిపిండి. అయితే ఈ కప్పుతోనే 4 కప్పులు శనగపిండి వేయాలి, 2 కప్పులు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇదే కప్పుతో కార్న్ఫ్లోరు 2 కప్పులు. ఇప్పుడు మనకి ఇది మంచి కలర్ఫుల్గా కనిపించాలి అంటే కాస్తంత ఫుడ్ కలర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం చేసిన ఇది అయితే ఒక 30 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇంత క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి బాగా మిక్స్ చేసుకుని ఫస్ట్ అయితే ఇది బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోద్ది కదా. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ ఇలా మనం మూత పెట్టి ఉంచాము అంటే దానిలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్తోనే ఫస్ట్ అయితే కలుపుకుందాం. అప్పటికి సరిపోకపోతే ఇంకా కాస్త వాటర్ చిలకరించుకోవడమే మాత్రం, కానీ ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. వేసారంటే ఇంకా మొత్తం పొడిగా రాదు. ఇప్పుడు ఇలా కాసేపు అయితే రెస్ట్లో ఉంచుదాం. 15 మినిట్స్ అయితే మూత పెట్టి రెస్ట్లో పెట్టామంటే మనకి కరెక్ట్గా ఆ కన్సిస్టెన్సీ అనేది వచ్చే వరకు మనం మళ్ళీ తిరిగి కలుపుకోవాలి. ఇదండి ఇంకా కలుపుతుంటే ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఉన్నది పొడిగా ఉన్నది. ఇంకా కాస్తంత వాటర్ పడితే సరిపోతుంది. ఇంకా దానికోసం డీప్ ఫ్రై చేయడం కోసం ఇంకా ఆయిల్ అయితే ఇవన్నీ పెట్టేసుకున్నాం. కొంచెం కొంచెం చూసుకుంటూ ఆయిల్ ఈ వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకోండి ఇంకాస్త వాటర్ అయితే పడుతుంది. ఇదిగోండి ఈ గ్లాస్తో అయితే గ్లాసుడు వాటర్ అయితే వేసుకున్నాను, కానీ అయినా ఇంకా సరిపోలేదు. చూడండి మరి కాస్త వేయాలి. అయిపోయింది. ఇంకాస్త వాటర్ పడుతుందా? అదే సరిపోతుంది, అడ్జస్ట్ అయిపోయింది. ఈ గ్లాసుడు వాటర్తో అయిపోయింది మొత్తం. ఇంకా వాటర్ వేస్తే కనుక అది పల్చన వచ్చేస్తే పకోడీలాగా అయిపోతుంది, 65 లాగా కాకుండా. చూడండి ఎంత బాగా అది రబ్ చేస్తూ కలుపుకోవాలి, లేకపోతే మొత్తం పిండి ఎంత పట్టదు కదా. ఆ ఫ్లవర్కి అనేది మొత్తం పట్టాలన్నమాట పిండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో పల్లీలు శనగపల్లి అనేది వేసుకున్నాం. ఎందుకంటే ఇలా మొత్తం కలుపుకున్నాక వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తుంది కదా, అందుకని ఇవ్వండి ఇప్పుడైతే పల్లీలు వేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఆ పల్లీలు కూడా అందులో పూర్తిగా పిండిలో కలిసిపోతుంది కదా. కలిపినంత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మనం మిక్స్ చేయడంలోనే కొంతవరకు ఇది అనేది వస్తుంది, క్రిస్పీనెస్ కానీ లేకపోతే ఆ టేస్ట్ అనేది బాగా దానికి ఏమాత్రం పట్టకుండా పిండి పట్టకుండా ఉన్నా అది పచ్చి తిన్నట్టే అనిపిస్తుంది, కానీ మనకి టేస్ట్ అనేది అంత బాగా రాదు కదా. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది అన్నమాట. ఇంకా కళాయిలో వేసేద్దాం. ఇవ్వండి
ఆయిల్ చూస్తున్నారు కదా, అంత ఎక్కువ ఆయిల్ పెట్టుకున్నాం దీనికోసం. ఓ పక్క పూర్తిగా ఫ్రై అయిపోయిందంటే ఇంకో పక్క ఇంకో సైడ్ తిప్పుతున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుంది. ఓ పక్క ఫ్రై అయ్యేసరికి ఎంత బాగా కనబడుతుంది. అది కలుపుతూ ఉంటే చూడండి మొత్తం ఒకదానికి ఒకటి అంటుకోకుండా అది బాగా ఫ్రై అవుతుంది. కలుపుతూనే ఉంటే కొంచెం చూడండి అలా కలపాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా. చూస్తుంటే మనకి తెలుస్తుంది చూడండి అంత క్రిస్పీగా. ఇంకా తీసేయడమే. చూస్తున్నారు కదా అందులో వేగానే సౌండ్ ఎలా వస్తుందో, అంటే అక్కడే మనకి ఎంత క్రిస్పీగా వచ్చిందనేది తెలిసిపోతుంది. మొత్తం తీసేసాం కదా, ఇంక నెక్స్ట్ మళ్ళీ వేసేద్దాం. ఇదండి ఇంకా కలుపుతుంటే ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఉన్నది పొడిగా ఉన్నది. ఇంకా కాస్తంత వాటర్ పడితే సరిపోతుంది. ఇంకా దానికోసం డీప్ ఫ్రై చేయడం కోసం ఇంకా ఆయిల్ అయితే ఇవ్వండి పెట్టేసుకున్నాం. కొంచెం కొంచెం చూసుకుంటూ ఆయిల్ ఈ వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకోండి ఇంకాస్త వాటర్ అయితే పడుతుంది. ఇదిగోండి ఈ గ్లాస్తో అయితే గ్లాసుడు వాటర్ అయితే వేసుకున్నాను, కానీ అయినా ఇంకా సరిపోలేదు చూడండి. మరి కాస్త వేయాలి. అయిపోయింది. ఇంకాస్త వాటర్ పడుతుందా? అదే సరిపోతుంది, అడ్జస్ట్ అయిపోయింది. ఈ గ్లాసుడు వాటర్తో అయిపోయింది మొత్తం. ఇంకా వాటర్ వేస్తే కనుక అది పల్చన వచ్చేస్తే పకోడీలాగా అయిపోతుంది, 65 లాగా కాకుండా. చూడండి ఎంత బాగా అది రబ్ చేస్తూ కలుపుకోవాలి, లేకపోతే మొత్తం పిండి ఎంత పట్టదు కదా. ఆ ఫ్లవర్కి అనేది మొత్తం పట్టాలన్నమాట పిండి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో పల్లీలు శనగపల్లీలు అనేది వేసుకున్నాం. ఎందుకంటే ఇలా మొత్తం కలుపుకున్నాక వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తుంది కదా, అందుకని ఇవ్వండి ఇప్పుడైతే పల్లీలు వేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఆ పల్లీలు కూడా అందులో పూర్తిగా పిండిలో కలిసిపోతుంది కదా. కలిపినంత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మనం మిక్స్ చేయడంలోనే కొంతవరకు ఇది అనేది వస్తుంది, క్రిస్పీనెస్ కానీ లేకపోతే ఆ టేస్ట్ అనేది బాగా దానికి ఏమాత్రం పట్టకుండా పిండి పట్టకుండా ఉన్నా అది పచ్చి తిన్నట్టే అనిపిస్తుంది, కానీ మనకి టేస్ట్ అనేది అంత బాగా రాదు కదా. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది అన్నమాట. ఇంకా కళాయిలో వేసేద్దాం. ఇవ్వండి ఆయిల్ చూస్తున్నారు కదా అంత ఎక్కువ ఆయిల్ పెట్టుకున్నాం దీనికోసం. ఓ పక్క పూర్తిగా ఫ్రై అయిపోయిందంటే ఇంకో పక్క ఇంకో సైడ్ తిప్పుతున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుంది. ఓ పక్క ఫ్రై అయ్యేసరికి ఎంత బాగా కనబడుతుంది. అది కలుపుతూ ఉంటే చూడండి మొత్తం ఒకదానికి ఒకటి అంటుకోకుండా అది బాగా ఫ్రై అవుతుంది. కలుపుతూనే ఉంటే కొంచెం చూడండి అలా కలపాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా. చూస్తుంటే మనకి తెలుస్తుంది చూడండి అది క్రిస్పీగా. ఇంకా తీసేయడమే.
చూస్తున్నారు కదా, అందులో వేగానే సౌండ్ ఎలా వస్తుందో, అంటే అక్కడే మనకి ఎంత క్రిస్పీగా వచ్చిందనేది తెలిసిపోతుంది. మొత్తం తీసేసాం కదా, ఇంక నెక్స్ట్ మళ్ళీ వేసేద్దాం. ఇగోండి చూస్తున్నారు కదా, మొత్తం ఇంత అయింది చూడండి. చూస్తుంటే ఎంత క్రిస్పీగా బాగా కనబడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవుట్ చేయండి సిటీ క్రియేటర్స్.